డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఉగాది పండుగ రోజు చిత్రం విడుదల కావడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్ల దగ్గర అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయవంతంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా ప్రీమియం షోలు వేయడం జరిగింది. ఇప్పటికే అభిమానులు ఆయన సినిమా చూసి బయటకు రావడం జరిగింది. అసలు ఆ సినిమా ఏ విధంగా ఉందనేది అభిమానులు మాట్లాడించే ప్రయత్నం. జనసేన రాష్ట్ర నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి ఉన్నారు. మేడం, ఏంటి సినిమా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎలా యాక్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఉగాది రోజున మా అభిమానులందరికీ కూడా కొత్త సంవత్సరాల శుభాకాంక్షలు చెబుతూ చాలా మంచి సినిమాని, ఇది ఏదో సినిమాలు చూసి చెడిపోతారని చెప్తారు, కానీ మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ప్రజలు నేర్చుకోవచ్చు, జనాలు నేర్చుకోవచ్చు. అంత బాగుంది సినిమా. సినిమాలో ప్రతిదీ కూడా రౌడీజాన్ని ఎలా అంతం చేయాలి అన్న దాని మీద, అలాగే ఒక మహిళకి అన్యాయం జరిగితే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలన్న దాని మీద కూడా బాగా చూపించారు. చాలా బాగుంది. ఏంటి సినిమాలో ఏ ఎలిమెంట్ ఎక్కువగా బాగా నచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ ఏదో మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేశారని కూడా కొంత ట్రోల్ అవుతుంది. నిజమేనా అది? ఎట్లా ఉంది డ్యాన్స్ కానీ, పాటలు కానీ, లేకపోతే డైలాగ్స్ కానీ? ప్రీ లాంచ్లో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆయనతో పోల్చొద్దని. బట్ ఫ్యాన్స్కి మాత్రం ఈయన చూడటమే పండగ. మొత్తం పండుగ అంతా ఈరోజు తెలుగు రాష్ట్రాలు 2 పండుగ ఇక్కడ థియేటర్స్లోనే స్టార్ట్ అయిపోయింది. అండ్ మూవీలో మెయిన్ ఎలిమెంట్స్ అంటే లైక్ అమ్మ చెప్పినట్టు సోషల్ ఎలిమెంట్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ కొన్ని రియల్ గ్లిమ్స్ కూడా, ఆపరేషన్ సింధూర్ అలాంటివి కొన్ని గ్లిమ్స్ కూడా పెట్టడం, అమ్మాయిలకి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం, అవన్నీ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి ఫ్యాన్స్కి. సో అంటే చాలా మంది విమర్శిస్తున్నారు, రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజా జీవితంలో ఉండాలి, మరలా సినిమాలు ఏంటి, ఈ విధంగా చేస్తే యువతకి ఏం సందేశం ఇస్తారని. అలాంటి వారికి ఏం చెప్తారు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చారంటే రాజకీయం తర్వాత సినిమాలోకి రాలేదు. ఆయన వేరే వ్యాపారాలు లేవు కాబట్టి ఆయన వృత్తిగానే సినిమా కళని తీసుకున్నారు. ఆ కళలో భాగంగానే ఈరోజు సినిమాలు చేశారు. ఈ సినిమాలో కూడా ప్రజలకు సందేశాన్ని ఇస్తూ, అలాగే యువతను కూడా వాళ్ళని కూడా మెప్పిస్తూ ఈరోజు డ్యాన్సులు వేయడం కానీ, అలాగే ప్రజలకి మహిళల్ని గౌరవించడం కానీ, ముఖ్యంగా మొదటగానే గాంజాయి అన్నది ఏదైతే గత ప్రభుత్వంలో ఎక్కువ ఉందో దానికోసమే దృష్టి పెట్టి ఫస్ట్ స్టార్టింగ్లోనే సినిమా మొదట్లోనే గాంజామా చేయడం, అలాగే మహిళల్ని గౌరవించడం, ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా ప్రజల సందేశాత్మకమైన చిత్రమే కానీ జనాలకు ఎవరిని ఇబ్బంది పెట్టేది లేకపోతే ఏ అలవాట్లు నేర్చుకుంటారు సినిమాలు చుట్టూ అనే అవకాశాలు లేకుండా సినిమా చాలా బాగా తీశారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ రౌడీజం అంతం చేస్తాం అన్న విధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఓకే, మొత్తానికి థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు అయితే చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇప్పటికే కేక్ రెడీ చేశారు. ఉగాది రోజున ఈ విధంగా ఒక పండగ వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే చాలా అంచనాలతో విడుదలవుతుంది. అందులోనూ హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఫుల్ మీల్స్ పెట్టారని కూడా అభిమానులందరూ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఏంటి సినిమాలో బాగా ఏమి నచ్చింది మీకు? సినిమాలో అయితే చాలా బాగుందండి. సినిమా బ్లాక్ బస్టర్ ఎలా చెప్పమండి. సినిమాలో మంచి పాయింట్లు ఉన్నాయండి. రాజకీయ పరంగా కూడా కొన్ని సబ్జెక్టులు అయితే చూపించారండి దీంట్లో. సినిమా అయితే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, అందరూ కలిసి చూడొచ్చు. ఏంటి ఎలా ఉంది సినిమా అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సందేశాత్మకంగా సినిమాని మా ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకే అందించారు, మా అభిమానులకే కాకుండా. సినిమాలో చాలా రౌడీజాన్ని, అవినీతి చేసే వాళ్ళని, అలాగే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని హైలైట్ చేస్తూ, బయట జరిగే అంశాలని హైలైట్ చేస్తూ ఈ సినిమాలో పొందుపరిచారండి. అయితే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, అందులోనూ పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కూడా కావడంతో కొత్తగా బ్యానర్లు కానీ, లేదా తీన్మార్లు, టపాకాయలు, అలాగే ఉగాది పండుగ సందర్భంగా ఇప్పటికే సెలవు రోజు కూడా కావడంతో అభిమానులందరూ థియేటర్ల వద్దకు చేరుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ.